హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వాజా అనే సినిమా అయితే రిలీజ్ అయింది. ఈ సినిమా మలయాళం ఒరిజినల్ వెర్షన్ కానీ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్లో అన్ని లాంగ్వేజెస్లో ఉంది. ఫైవ్ లాంగ్వేజెస్లో అయితే అందుబాటులో ఉంది. సినిమా నా విషయానికి వస్తే బాగుంది గైస్. నాకైతే బాగా నచ్చింది. ఇది మెయిన్గా ఒకళ్ళు కదా, ఇద్దరు కదా, లేదు ఐదుగురు కదా. ఏంటి కన్ఫ్యూజ్ అయ్యాను అంటున్నారా? బేసిక్గా సినిమా స్టోరీ అలా వెళ్తుంది. ముందు ఒకరి గురించి చెప్తా మొదలెడతా, తర్వాత యాడ్ అవుతూ ఉంటారన్నమాట ఫ్రెండ్స్. ఫైనల్గా అయితే ఫస్ట్ హాఫ్ వచ్చేటప్పటికి చాలా బాగుంటుంది, సెకండ్ హాఫ్ వచ్చేటప్పుడు కూడా చాలా బాగుంటుంది. ఇంతకీ ఈ మూవీ కాన్సెప్ట్ ఏంటంటే, చదువు అంతగా అబ్బని వాళ్ళ ఫ్యామిలీలో ఏ విధంగా సఫర్ అవుతారు, వీళ్ళు ఎలా సఫర్ అవుతారు, వీళ్ళకున్న ఐడియాస్ ఎలా ఉంటాయి, వీళ్ళకి చదువు సరిగ్గా రాకపోతే చుట్టుపక్కల వాళ్ళు ఎలా మాట్లాడుకుంటారు అనే దాని మీద బేస్ చేసుకుని తీసిన సినిమా. అంతేకాదు మంచిగా ఉంటుంది. ఫ్రెండ్స్ అందరూ ఈ సినిమా చూడొచ్చు. ఫ్రెండ్స్కి అయితే బాగా నచ్చుతుంది, ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. మరీ వరస్ట్ సినిమా అయితే కాదు. నాకైతే ఎక్కడ అనేది బోర్ అయితే కొట్టదు. సినిమా అలా త్రూ అవుట్ వెళ్ళిపోతూ ఉంటుంది. 3 hours మూవీ ఇది. మంచిగా తీశారు. తెలుగు డబ్బింగ్ కూడా బాగా సెట్ అయింది. నేనైతే ఈ సినిమా అయితే చూడమని చెప్తాను, చాలా బాగుంది. రీసెంట్గా వచ్చిన ఓటీటీస్లో ఈ వాజా అనే సినిమా అయితే నాకైతే బాగా నచ్చింది. చూడండి ఫ్రెండ్స్, అయితే ఖచ్చితంగా చూడండి. ఫ్రెండ్స్తో ఖచ్చితంగా చూడండి, మీకు బాగా నచ్చుతుంది. చదువుకునే స్టూడెంట్స్కి అయితే ఇంకా బాగా నచ్చుతుంది. సినిమా అయితే బాగుంది, ఒకసారి చూడండి. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్లో ఉంది. ఈ రోజు నుంచే స్ట్రీమ్ అవుతుంది.